జై తెలంగాణ. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నా. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి. ఇక్కడ 3 డేస్ నుండి నేను విలేజ్లలో తిరుగుతున్నా. ఇక్కడ రైతులను వాళ్ళను ఉంటారు కదా, ఆటో డ్రైవర్లను కానీ వాళ్ళను చాలా మందిని ఏం చేస్తుర్రా, మీరు గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది, మీ గవర్నమెంట్ ఏం చేసింది, దాని మీద నేను అడుగుతున్నాను. అడిగితే ఏం లేదు సార్, ఇట్లా ఇట్లా కష్టాల్లో ఉన్నారు అందరూ, అదేం బిజినెస్ లేదు, ఇటు రియల్ ఎస్టేట్ లేదు, అండ్ రియల్ ఎస్టేట్ మెయిన్ గుండెకాయ కదా, అది రియల్ ఎస్టేట్ నడితే అన్ని నడుస్తాయని వాళ్ళు కొంతమంది విశ్లేషకులు విలేజ్లో ఉండేవాళ్ళు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పని లేక ఓల్డ్ ఏజ్ వాళ్ళు గద్దెల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం కథ, ఎవరు ఏం చేస్తున్నారు. వాళ్ళకు కూడా షార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు ఉంటాయి, దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏం జరుగుతుంది, ఏం కథ అని అడిగితే ఏముంది సార్, ఏం లేదు, అంత ఎప్పుడు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది, ఏం లేదు అని కొంతమంది రైతులు. కొంతమంది యూరియా దొరుకుతలేదు సార్, యూరియా కొనుక్కున్నా మన యూరియా దొరుకుతలేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొంతమంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఏం చేసేది ఏమిటో సార్, ఒకసారి గెలిపించడం అయిపోయాయి, మళ్ళీ నెక్స్ట్ దానికోసం ఆలోచన చేస్తున్నాం, ఎవరిని గెలిపాలి ఏం కథ ఆలోచన చేస్తున్నాం అని చెప్తా ఉన్నాను. అది మీకు నేను ఎందుకు చెప్తున్నట్టే, ఇదంతా మన విలేజ్లలో ఎక్కువ ఉంటుంది, మన సిటీ కన్నా. సిటీలో అవన్నీ వాళ్ళు పోతారు, కానీ ఇక్కడ సాయంత్రం కాగానే కూర్చుంటారు, కూర్చొని 8 దాకా కూర్చొని ఒలుకొని మాట్లాడుకొని ఫోన్లు చేసుకొని బయటికి పోతారు. అది ఏం జరిగేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. జై తెలంగాణ, జై గోమాత.